హాయ్ ఎవరీవన్. ఈ వీడియోలో మనం లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మనకు మెయిన్గా 3 లాస్ ఉన్నాయి. దాంట్లో 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది చూస్తే, ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ సిస్టమ్ సపరేట్లీ, దెన్ ద టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ మనకి ఏబిసి అనేటువంటి 3 సిస్టమ్స్లో ఏబి అనేటువంటి 2, సి అనేటువంటి థర్డ్ సిస్టమ్తో థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటే, ఏబి అనేటువంటివి 2 ఒకదానితో ఒకటి ఈక్వల్గా థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటాయి అనేటువంటిది మనకి 0th లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే థర్మల్ ఈక్విలిబ్రియం మీన్స్ ఎట్ సేమ్ టెంపరేచర్. అంటే 2 సిస్టమ్స్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటే అక్కడ అవి థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నాయి అనే మనం చెప్తాం. అంటే అక్కడ ఆ రెండింటి మధ్యలో హీట్ ఎక్స్చేంజ్ అనేది పాసిబుల్ కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ చూస్తే, ద హీట్ సప్లైడ్ టు ది సిస్టమ్ ఈజ్ పార్ట్లీ యూటిలైజ్డ్ టు ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్ బై ది సిస్టమ్. అంటే మనం సప్లై చేసేటువంటి హీట్ ఎనర్జీ 2 పార్ట్లుగా యూజ్ అవుతుంది. ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి కొంత పార్ట్ యూజ్ అయితే, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా వర్క్ జరగడానికి యూజ్ అవుతుంది. దాన్ని డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ అనేటువంటి రిలేషన్తో మనం చెప్తాం. కొన్ని ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ అనేది ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో సప్లైడ్ హీట్ మొత్తం కూడా వర్క్ డన్గా మనకి యూజ్ అవుతుంది. తర్వాత మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనే కాన్సెప్ట్ చూసినట్లయితే, దీనికి సంబంధించి మనం 2 స్టేట్మెంట్స్ చెప్తాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అంటాం. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్లో మనం ఏం డిఫైన్ చేస్తామంటే, దెర్ ఈజ్ నో ప్రాసెస్ హూజ్ సోల్ రిజల్ట్ ఈజ్ కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్. అంటే మనకి సప్లై చేసినటువంటి హీట్ మొత్తము కూడా 100% వర్క్గా కన్వర్ట్ అవ్వడానికి ఎలాంటి ప్రాసెస్లు లేవు అనేటువంటిది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్లో మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కింద చెప్తాం. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసియస్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఎలా చెప్తామంటే, నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. అంటే మనకి జనరల్గా హీట్ అనేది హాట్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డ్ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి నార్మల్గా ఎలాంటి ప్రాసెస్లోనూ కూడా కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి ఎక్స్టర్నల్ ఏజెన్సీ సపోర్ట్ లేకుండా మనము హీట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది పాసిబుల్ కాదు అనేటువంటిది క్లాసియస్ స్టేట్మెంట్లో మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కింద చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి ఉన్నటువంటి లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.